హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య సుప్రీంకోర్టులో మన జడ్జెస్ ఎవరైతే బెంచ్ మీద ఉన్నారో వాళ్ళు ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఎస్సీ ఎస్టీ పిల్లలకు రిజర్వేషన్లు అవసరమా, మన ఆల్రెడీ వాళ్ళు ఎకనామిక్గా అభివృద్ధిలోకి వచ్చారు కదా అని ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. దీని అర్థము వాళ్ళు రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్స్ను పాటించకుండా వాళ్ళ సొంత అభిప్రాయాలను ఇక్కడ జోడించి ఆ ప్రశ్న వేసి ఉండాలి. దీన్ని మన సిజేఐ గారు, చీఫ్ జస్టిస్ గారు అన్నట్టుగా ఈ పబ్లిక్ వాళ్ళు కొంతమంది జడ్జిమెంట్లను తప్పుపడతారు, లేకపోతే జడ్జిమెంట్స్లను వ్యతిరేకిస్తారు. ఇది డెఫినెట్గా వ్యతిరేకించదగ్గ జడ్జిమెంటు ఆర్ ఆలోచన. కారణం ఏంటి? ఈ ఆర్టికల్ 341, 342 ఏమైతే ఎస్సీ ఎస్టీస్కు రిజర్వేషన్ ఇస్తుందో అవి ఏమంటున్నాయి? ఆర్టికల్ 341 and 342 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎంపవర్ ద ప్రెసిడెంట్ టు ఐడెంటిఫై అండ్ స్పెసిఫై హిస్టారికల్లీ డిసడ్వాంటేజ్డ్ కమ్యూనిటీస్ యాజ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఫర్ ఈచ్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ. ఇది మన రాజ్యాంగంలో ఉన్నది. సో ఇక్కడ డిసడ్వాంటేజ్డ్ కమ్యూనిటీస్. సో ఆయన ఐఏఎస్ ఐపీఎస్ అయినా కూడా ఈజ్ ఇన్ డిసడ్వాంటేజియస్ కమ్యూనిటీ ఓన్లీ. ఆయన మనకు రోజు చూస్తూనే ఈ సుప్రీంకోర్టు జడ్జీలు ఎలా మాట్లాడతారు? గుడి లేకపోతే నువ్వు రానివ్వకపోతేవి, ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను నువ్వు రానివ్వకపోతేవి. సో మరి మళ్ళీ ఇక్కడేదో అమాయకంగా వీళ్ళకి ఎలాగా రిజర్వేషన్లు రిజర్వేషన్ ఉంటాయి. ఎందుకంటే క్రీమీ లేయర్ పెట్టినంత వరకు ఉంటాయి, లేదా ఏదైనా స్పెసిఫిక్ కండిషన్ రాజ్యాంగ సవరణ ద్వారా చేసే తప్ప అంతవరకు రిజర్వేషన్లు ఉంటాయి అని ఈ సుప్రీంకోర్టు జడ్జెస్ తెలుసుకోవాలనేది ఈ వీడియో విజ్ఞప్తి. థ్యాంక్ యూ.